హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సాటర్డే 18వ తేదీ అండి. ఈ వీడియో ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకొని దేవుడి గదంతా కూడాను మంచిగా దేవుడి ఫొటోస్ అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే దివాళీ ప్లస్ కార్తీక మాసం కూడా స్టార్ట్ అవ్వబోతుంది కదా. నాకు చాలా ఇష్టం అండి కార్తీక మాసం అంటే. ఎందుకో తెలీదు, నాకు మార్నింగ్ పూట దీపం అంటే ఆ వెలుతురులో భగవంతుడిని చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి నేను ఎదురు చూస్తూ ఉంటాను కార్తీక మాసము. ఆ రోజు వచ్చేసి ద్వాదశి అండి. నేను క్లీన్ చేసుకునే డే వచ్చేసి నేను దేవుడి పటాలన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే దీవాళీ వీడియోస్ కూడా కొన్ని యాడ్ చేసేసానండి దీంట్లో. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అనేసి. ఏమన్నా అండి, నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్ అది. దేవుడి పటాలు క్లీన్ చేసినప్పుడు అంటే తుడిచి ఫ్రెష్గా బొట్లు పెడతాం చూడండి, అప్పుడు ఏదో ఒక తెలియని ఫీలింగ్ అండి. భగవంతుడు మన సాయి చూస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు, కమ్యూనికేషన్ అంటే మన మధ్య భగవంతుడికి మనకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నట్టు ఏదో ఒక చిన్న ఫీలింగ్ అండి నాకు. అది అందరికీ ఉంటుందా, నాకు మాత్రానికేనా అనే విషయం నాకు అర్థం కాదు. బొట్లు కూడా నాకు ఫేస్ కనిపించాలండి, వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముక్కు అవన్నీ కూడా కనిపించాలి. అందుకే విగ్రహం పైనగా కొంచెం కనురెప్పల పైన పెడతానండి. ఎందుకంటే నాకు ఆ ఫేస్ కట్ అంతా కూడా నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళల్లో మెదలాలి ఆ ఫొటోస్లో ఉన్న పిక్చర్స్ అన్నీ. నాకు ఇష్టం అండి. నేను భగవంతుని ధ్యానం చేసేటప్పుడు కూడాను ఆ పిక్చర్స్ని నా మనసులో తలుచుకుంటానండి. భగవంతుడికి ఫోటోకి గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, పూలు అలంకరిస్తే అండి అది ఒక తెలియని ఫీలింగ్ అండి నాకు. ఏదో రిలాక్స్గా ఉన్నట్టుగా, ఆయన చూసుకుంటాడు అన్నీ, ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు అన్న ఫీలింగ్ అండి. ఒక ధైర్యం, ఒక తెలియని ఒక ఫీలింగ్ అనమాట నాకు. అది నాకేనా అందరూ ఇట్లా ఫీల్ అవుతారా అనే విషయం నాకు తెలీదు. కార్తీక మాసం వస్తుంది కదండి, మీకు చిన్న ఇది చెప్తానండి. వీలు కానోళ్ళు, వీలైనోళ్ళు రెగ్యులర్గా పోతారు గుడికి, నేను దానికి చెప్పను. కానీ కార్తీక మాసాన్ని మాత్రం అంటే బిజీగా ఉండే వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో పూర్ణిమ, ఏకాదశి, ద్వాదశి ఈ 3 తిథుల్లోనండి కంపల్సరీ వీలైనంత వరకు పోవడానికే చూడండి గుడికి. వెళ్ళి శిఖర దర్శనం చేసుకొని ఆకాశ దీపం అనేసి పెడతారండి. దానిలో నూనె పోయడానికి చూడండి. ఈ 3 తిథుల్లో మాత్రానికి ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలా పవర్ఫుల్ అండి. మీరు ఎంత వీలైతే అంత వెళ్ళడానికి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇంట్లో అంటే బిజీగా ఉండే వాళ్ళ కోసం చెప్తున్నానండి. మామూలుగా అయితే ఇంట్లో అందరూ దేవుడికి నామస్మరణ చేయడం కానీ, శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ రెగ్యులర్గా అందరూ చేస్తుంటారు కార్తీక మాసంలో. కానీ ఇది అంటే బిజీగా ఉండే వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు వంట చేసేటప్పుడు కానీ, మీరు ఏ పని చేస్తున్న ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కానీ మార్నింగ్ పూట ఒక్క దీపం పెట్టండి. అది కూడా 6 లోపల. నేను చాలా తక్కువ టైం చెప్పాను. నిజం చెప్పాలంటే 5:30 లోపల పెట్టేసేయాలి. కానీ వీళ్ళు కాని వాళ్ళు అంటే కొంతమంది నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు కాని వాళ్ళు ఉంటారు. వీలైనంత వరకు 6 లోపల దీపం పెట్టడానికి చూడండి ఇంట్లో. 6 లోపల దీపం పెట్టి ఓం నమ శివాయ అన్న జస్ట్ ఆ మంత్రం ఒకటి 108 టైమ్స్ అనుకోండి. ఎంత పవర్ఫుల్లో అండి. 108 టైమ్స్, అది కూడా 6 లోపలే ఆ జపం కూడా చేయడానికి ప్రయత్నించండి. ఈ 3 తిథుల్లో గుడికి వెళ్ళి ఆకాశ దీపానికి నూనె పోయడము, దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. చాలా పవర్ఫుల్ అండి. మీకందరికీ కూడా చాలా బాగా రిజల్ట్ వస్తుంది. మనం చేసే పనిలో ఏ పని చేస్తున్నా సరే శివనామ స్మరణ వదలకండి. వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, బట్టలు ఆరేస్తున్నా, ఆఫీస్కి బయలుదేరుతున్నారు, లేదా వేరే ఇంకా మిషన్ కుడుతున్నారు, ఏం పని చేస్తున్నా సరే శివనామస్మరణ మాత్రం వదలకండి. ఆ శివనామస్మరణ ఫలితం మీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి దీపాల వెలుగులో ఆ స్వామి ఎంత అందంగా ఉన్నాడో. ఇవాళ ఆవు పేడ అంటే ఇది దీవాళీ రోజుదండి. ఈ వీడియో ఇప్పుడు నేను పెట్టింది అంటే 2 కలిపేశాను అనమాట. ఆవు పేడ మీద అమ్మవారిని పెడితే మంచిదని చెప్పారండి. అందుకే పర్టికులర్గా ఆవు పేడ తెప్పించాను అనమాట. ఆవు పేడ తెప్పించి నేను పూజ చేసుకున్నాను. మీకందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు అండి. చాలా లేట్గా చెప్తున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.